హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 1919. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో అనమాట. ముందు రోజు నేను ఏ పనులు చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. నెక్స్ట్ కొత్త గిన్నెలు స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవి సింపుల్గా ఎలా రిమూవ్ అయిపోవాలి అవి ఆ వీడియోని అయితే మీకు షేర్ చేయబోతున్నాను. అయితే ఏ ఇయర్ కూడా వరలక్ష్మీదేవి మాకు ఎంత ఇబ్బంది పెట్టలేదండి. ఫస్ట్ అయితే నాకు ఫీవర్, తర్వాత మా హస్బెండ్కి, తర్వాత బన్నీకి, తర్వాత తనీష్కి అలా అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఫస్ట్ ఎవరికైతే వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీకి వచ్చిందండి, తర్వాత నాకు. అలా మళ్ళీ బన్నీతోనే స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ బన్నీకి ఫీవరు, నెక్స్ట్ సైకిల్ మీద నుంచి పడిపోయాడు. చూసారు కదా, ఇంజెక్షన్ అవి వేయిస్తున్నాము. అంత ఇబ్బందులు పడ్డామండి. ఎప్పుడు తప్పు ఎప్పుడు వరలక్ష్మీదేవి మాకు ఎంత ఇబ్బంది పెట్టలేదు, చాలా ఇబ్బంది పడ్డాం. అయితే ఇంజెక్షన్ వేసేటప్పుడు అలా చిన్న వీడియో తీశాను. అయితే అమ్మ వచ్చేసరికి మా కోసం అన్ని వెరైటీస్ అయితే తీసుకొచ్చిందండి. అరిటాకులు డెకరేషన్ కోసం, నెక్స్ట్ వాళ్ళ మనవళ్ళు తింటారని పప్పుండలు అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చిందనమాట. నెక్స్ట్ అయితే కొత్త గిన్నె స్టిక్కర్స్ ఎలా రిమూవ్ చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. చూసారు కదా, గ్యాస్ ఆన్ చేసి కొత్త గిన్నె అలా పెట్టేసేయండి. పెట్టిస్తే ఒక స్పూన్తో ఇలా తీస్తే స్టిక్కర్ అనేది నీట్గా రిమూవ్ అయిపోతుందండి. ఎక్కువ కష్టపడే అవసరం లేదు. కొంతమంది ఏంటంటే చేత్తో లాగేసి, నెక్స్ట్ పీచు ఉంటుంది కదా, గిన్నెలతో పీచుతో పామడం అన్నీ చేస్తుంటారు. అలా ఏం అవసరం లేదు. అలా స్టిక్కర్ ఏ వైపు ఉందో దాని బ్యాక్ సైడ్ అయితే మీరు ఇలా మంట పెట్టిస్తే నీట్గా రిమూవ్ అయిపోతుంది. చూసారు కదా, నేను చెప్పేదానికన్నా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు అన్నాను కదా, ముందు రోజే వీడియో అనమాట. ఇక్కడైతే బన్నీకి ఫీవర్ అని చెప్పాను కదండి, కాలు చిన్నది ఫ్రాక్చర్లా అయ్యింది. దానికి తోడు ఏంటంటే ఫీవర్ కూడా అనమాట. ఇంకా నేను ఇంకేం తిన్నో అంటున్నాడు. బలవంతంగా ట్యాబ్లెట్ వేయించాలనేసి అయితే అన్నం అయితే అక్కడ తినిపిస్తున్నానండి, వేడి వేడి గింజ అన్నం. ఎందుకు అంటే అస్సలు ట్యాబ్లెట్లు వేస్తున్న కొలిది వస్తుంది. ట్యాబ్లెట్లు వేస్తే ఒక 1 అవర్కి తగ్గుతుంది, మళ్ళీ రావడం, మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తే రావడం. అలా ఒక 3 డేస్ నుంచి అలా ఫీవర్ వస్తూనే ఉందండి. అన్నీ అవుతున్నా కూడా ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం అన్నీ కొనుక్కున్నాను. పువ్వులు, పళ్ళు, గాజులు, ఇంకా ఉంటాయి కదా వగైరా వగైరా, చీరలు అన్నీ కూడా కొనుక్కున్నాను. ఇంకా తల్లికి చూద్దాం, ఇంకా ఆ రోజల్లా తల్లికి మనసులో తలుచుకుని చేశానండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూనే ఈ క్లీనింగ్ అంతా కూడా మొదలెట్టానండి. నాకేంటో విఘ్నేశ్వరి పూజ కానీ, వరలక్ష్మీదేవి పూజకి కానీ ఇలా ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. అంటే మాప్ పెట్టడం కాకుండా ఇలా వాటర్తో నీట్గా క్లీన్ చేస్తే మూల మూలల్లో ఉన్న ఎంత డస్ట్ కూడా పోతుంది కదా, నీట్గా ఉంటుంది, పరిశుభ్రంగా చేసినట్లు ఉంటుంది తల్లికి అని. ఎవరిష్టం వాళ్ళదండి. మళ్ళీ నేను కడిగాను అంత సెంటిమెంట్ అనుకోవచ్చు. మాప్ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోండి, మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది. నాకేంటంటే ఇలా వాటర్తో క్లీన్ చేస్తేనే క్లీన్ చేసినట్లుగా ఇష్టం అనమాట. ఏదైనా పూజలు అన్నప్పుడు మామూలు టైం అప్పుడు ఎలానో అవ్వదు క్లీన్ చేయడం అవి. ఇంకా పూజల టైం అప్పుడైనా క్లీన్ చేసుకుంటే బెటర్ కదా అనేసి అయితే అలా పూజల టైం అప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇంకా ముందు రోజు అంటే వెడ్నెస్డే నైట్ అంతా అనుకున్నాను నెక్స్ట్ డే క్లీన్ చేయాలని. ఏంటోనండి 3:30 ఆ టైం చేసి మార్నింగు ఏకువజామున ఆ టైం చేసి పెయిన్ వచ్చింది. ఇంకా ఆ రోజల్లా పెయిను ఫుల్లు, హ్యాండ్ అంతా పెయిన్ అండి. ఇంకా నెక్ ఉంటుంది కదా, నెక్ నుంచి ఇంకా వేళ్ళు వరకైతే అలా పెయిన్ వస్తూనే ఉంది. మరి ఆ చిన్నది మణికట్టు దగ్గర ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ వల్లో లేకపోతే వాతవనో తెలియదు. ఆ పెయిన్తోనే కడుగుతున్నానండి తల్లికి అయితే అలా నమస్కరించుకొని. ఎందుకో అండి అనుకోవచ్చు, అంత పెయిన్తో కడగడం అవసరమా అని. నాకేంటి ఇలా క్లీన్ చేస్తేనే క్లీన్ చేసినట్లు ఉంటుందన్నమాట పూజకి. అయితే తనేసేమో హ్యాండ్ పెయిన్‌తో అలా నెట్టుతున్నామమ్మ, నేను వాటర్ అంతా బయటికి నెట్టేస్తానని తీసుకున్నాడు. కాసేపు నెట్టాడు. కాకపోతే చిన్న పిల్లలకి మనం పట్టుకునేంత యాంగిల్‌లో చీపురు పట్టుకోవడం రాదు. అది కాక మా పిల్లలు బాయ్స్ కదండీ, దానివల్ల అస్సలు రాదు. లేడీస్‌కి అదే గర్ల్స్‌కి అయితే కొంత వస్తుంది. ఇంకొద్దు నాన్నని నేనే క్లీన్ చేసుకున్నాను. ఇంకా దీనికి తోడు ఈ క్లీనింగ్స్‌తో పాటు వంట అండి. రసం పెట్టాను. ఇటువైపు అయితే పప్పు, ఆనపకాయ, అన్నం అయితే పెట్టున్నాను. గ్యాస్ చూసి భయపడకండి.
ఇవన్నీ క్లీన్ చేశాను కదండీ! కింద నుండి ఇవన్నీ గ్యాస్ స్టవ్ పైన అలా పెట్టేశాను. నెక్స్ట్ పూజా సామాగ్రి అవన్నీ క్లీన్ చేసినవైతే పక్కన పెట్టేశాను. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయండి. కామెంట్ చేయకండి. నార్మల్ టైంలో అయితే నీట్‌గానే ఉంచుకుంటాను. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. అంటే వాటర్‌తో క్లీన్ చేశాము అంటే ఎంత టైం పడతదో, ఆ రోజైతే ఎగ్జాక్ట్‌గా అయితే 8:30కి అలా స్టార్ట్ చేస్తే 11:30 అయ్యిందండి కరెక్ట్‌గా. 11:30 నుంచి వంట చెప్పాను కదా! రసం పోపు పెడుతున్నాను. రసం, అటువైపు పప్పు, ఆనపకాయ, నెక్స్ట్ అన్నం కూడా పెట్టాననమాట. అలా 3 ఐటెమ్స్ కుక్ చేసి అన్నీ మళ్ళీ ఆ గిన్నెలు సింక్‌లో ఉన్న గిన్నెలు క్లీన్ చేసి అన్నీ చేసేసరికి అరౌండ్ 3 అలా అయిందనమాట. 3 అప్పుడైతే ఇంకా బయట కూడా క్లీన్ చేసి పెట్టేసి ఇలా గుమ్మాలకైతే పసుపు రాసుకుంటున్నాను. అనుకోవచ్చు ముందు రోజే చేసేస్తున్నారేంటని. ఆ ముందు గుమ్మం ఉంది కదండీ! ముందు గుమ్మం దగ్గరైతే రంగోలి ఏం పెట్టలేదు. మార్నింగే పెట్టుకుందామని. మాకు నేను మొగ్గ పెట్టాను కదా! అటువైపు కూడా కొంత ప్లేస్ ఉంటది. అటువైపు కూడా ఒక వాళ్ళు ఉంటున్నారనమాట అద్దెకి. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు కదండీ! ఆ టైంలో కడిగితే వాళ్ళు ఉండరనేసి అయితే అటువైపు కూడా క్లీన్ చేసి పెట్టాను. నేను వాటర్ వెళ్ళకుండా క్లీన్ చేస్తాను గానీ, కొంచెమైనా వాటర్ తుల్లుద్ది కదా! వాళ్ళకి ఇబ్బంది అవుతదనేసి అయితే ఈ టైంలో ఇదంతా క్లీన్ చేసేసి ద్వారాలకి పసుపు పెట్టేసి ఇంకా కుంకుమ కూడా పెట్టుకుంటున్నాను. ఎప్పుడు చేసేదేనండి. ప్రతి ఫ్రైడే చేస్తాను. కాకపోతే ముందు రోజు ఇవన్నీ చేసుకుంటే ఇంక నెక్స్ట్ డేకి చాలా పని ఉంటది కదా! అందుకనేసి అయితే ఇలా చేసుకుంటున్నాను. ఇంకా గుమ్మం అయితే క్లీన్ చేసి పసుపు రాసి ఇలా సింపుల్ రంగోలే పెట్టుకుంటున్నానండి. ప్రతీది కూడా ఫాస్ట్ మోడ్‌లో పెట్టేస్తున్నాను. ఎందుకంటే మనది చిన్న ఛానల్ చూడడానికి ఇష్టపడరు. ఎంత మంచి కాన్సెప్ట్ పెట్టినా కూడానండి ఏంటో వెళ్ళవు. చాలామంది ఏముండవు. ఈ కాన్సెప్ట్ అనేదే ఉండదు. కానీ వెళ్ళిపోతుంటాయి. మంచి మంచి ఐడియాస్ ఏం చెప్పినా మన ఛానల్ అనేది ముందుకెళ్ళట్లేదు. కొత్త వాళ్ళైతే చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. అంటే నేను పెట్టే ప్రతి వీడియో చూసారనుకోండి, నాకు వాచ్ టైమ్ అనేది పెరుగుతుంది. ఇంకా ఫైనల్ అయితే చూసారు కదా! అటువైపు మాకు ప్లేస్ ఉందన్నాను. అటువైపు అయితే అలా క్లీన్ చేసి పెట్టున్నాను. అలా క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత అది మార్నింగ్ వరకు అయితే అవి అయిపోయాయనమాట. ఈవినింగ్ వరకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే అలా. ఇంకా అదే రోజు నైట్ అరౌండ్ 9కి అలా స్టార్ట్ చేశానండి డెకరేషను. ఆ రోజు మళ్ళీ 9కి నైట్ మళ్ళీ 9కి అయిందనమాట. మళ్ళీ నైట్ డిన్నరు, గిన్నెలు తోమడం, పూజా సామాగ్రి క్లీనింగ్ ఉంది అని చెప్పాను కదా! అవన్నీ క్లీన్ చేసి, పూజా సామాగ్రి క్లీన్ చేసి, వాటికి బొట్లు పెట్టుకొని డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఈ డెకరేషన్ ఇదేంటంటారు, ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టిక్కర్ అనేది ఇది వాల్‌పేపర్ లాంటిది బుక్ చేశానండి. చాలా ఇయర్స్ నుంచి బుక్ చేయాలనుకుంటున్నాను గానీ, ఎందుకు థర్మాకోల్ షీట్స్ ఉన్నాయి గదా! మన దగ్గర థాట్స్ కూడా ఉన్నాయి. చాలామంది యూట్యూబ్ పెట్టారు కదా! యూట్యూబ్‌లో చూస్తున్నారు, చేసేస్తున్నారు అంటున్నారు గానీ, అలా ఏం లేదండి. నా ఓన్ థాట్స్ అనేవి ఇక్కడ మీకు షేర్ చేస్తాను. ఏవో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిందని అప్పుడు ఏం యూట్యూబ్ ఉండేది. అసలు అనకూడదు గానీ, ముగ్గులు గానీ, ఏవైనా సొంతంగా యేసుకునేవాళ్ళు. అలా నా ఓన్ థాట్స్ తోటే ఏవైనా మీకు చెప్పాలి అనుకుంటే చెప్తాను. లేకపోతే కొంతమందిని కనుక్కొని అయితే మీకు షేర్ చేస్తాను. అలా యూట్యూబ్‌లో అయితే మీకు షేర్ చేయను ఏది కూడా. అలా అన్నట్టు థర్మాకోల్ షీట్స్ ఉండేవి గదా! అలా డెకరేషన్ చేసుకునేదాన్ని. ఇప్పుడేంటి అంటే అలా కాదు, బాగా టైర్డ్ అయిపోతున్నాను. ప్రతి ఇయర్ కూడా ఒకే డెకరేషన్‌లా అయిపోతుంది. ఈ ఇయర్ కొత్తగా ఆలోచిద్దామని ఇది ఆర్డర్ పెట్టాను మీషోలో. అయితే ఇది ఒక స్పెషల్‌గా వీడియో చేశానండి. ఇది అంటే అన్బాక్సింగ్ లాగా. ఆ వీడియోలో మీకు షేర్ చేస్తాను. దీని లింకు, దీని కాస్ట్ అంతా చాలా న్యాచురల్‌గా చాలా బావుందండి. ఇలా ఒకసారి ఇది కావాలనుకుంటే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా. అయితే దీంట్లోకి వచ్చేద్దాం వీడియోలోకి. అయితే 9కి అలా స్టార్ట్ చేశాను. 9కి డిన్నరు నెక్స్ట్ అంతా అయిపోయింది. నైట్ భోజనం, గిన్నెలు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఇది ఒక్కదాన్నే కట్టలేను కదండీ! ఎవరో ఒక హెల్ప్ తీసుకోవాలి. మా హస్బెండ్‌కి అయితే అలా బతిమలాడుతూనే ఉన్నానండి. నేను ప్రతీది కూడా పిల్లలు గానీ, హస్బెండ్ గానీ యూట్యూబ్ పెట్టామంటే వాళ్ళ సపోర్ట్ అనేది మనకుండాలి. ఉంటేనే వెళ్తాం ముందుకి, లేకపోతే అవ్వదు. అలా మా హస్బెండ్‌కి ప్లీజ్ అండి ఇది కట్టండి అనేసి చాలా సార్లు బతిమలాడితే అప్పటికి ఇంకా వీడియో షూట్ చేయాలి అనేసంటే టైం అయిపోతుంది. నేను పడుకోవాలి కదా! మార్నింగే పూజ అంటే అప్పటికప్పుడైతే అలా హెల్ప్ చేశానండి. అదంతా కూడా ఫస్ట్ ఆ బ్యానర్ ఉంటది కదా! వెనక్కి అదైతే కట్టేసి ఇంకా సారీ డ్రాపింగ్ అదంతా చూపించట్లేదు. చాలామంది వీడియోస్‌లో షేర్ చేసేస్తున్నారు అమ్మవారి సారీ డ్రాపింగ్ అంతా. అందుకని అవేమి మీకు షేర్ చేయలేదు. నార్మల్‌గా అయితే
నేను చేసే పని ఇక్కడ చూపిద్దామని అలా వీడియో షూట్ చేశానండి. ముందు రోజు ఎంత వర్క్ ఉంటది ఒక లేడీకి ఏదైనా పోజ్ ఉంటే అనేది ఈ వీడియో కాన్సెప్టు. అయితే అదంతా అయిపోయింది కదా! 9కి స్టార్ట్ చేస్తే అరౌండు ఈ తల్లిని, అమ్మవారిని డెకరేషన్ చేసి, వెనక్కి డెకరేషన్ చేసి చూసారా అమ్మవారి మాస్కు అన్నీ పెట్టేసరికండి అరౌండ్ అయితే నాకు టైం వచ్చేసరికి 12:30 అయ్యిందండి. 12:30కి అయితే నాకు ఈ పనంతా ఆ టైంకి అయింది. 12:30 వరకు ఈ డెకరేషన్ అని, ఇదని, అదని అలా చేసుకున్నాను. ఫైనల్ అయితే వెనకాల సింపుల్‌గా డెకరేషన్ చేసేసి, డెకరేషన్ అంటే ఏం లేదు బ్యానర్ కట్టేసి అమ్మవారినైతే ఇలా అలంకరించేశాను. ముందు రోజే. ముందు రోజు అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. కలశం నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారిని ఇలా అలంకరించాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా 9 లోపు చేశానండి ఇవన్నీ అన్నాను కదా! ఇవేనండి సర్దుకున్నాను. అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎవరెవరికి వాయినాలు ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా బ్లౌజ్ పీస్‌లు నెక్స్టు పసుపు, కుంకుమ, గాజులు, నెక్స్ట్ అరటిపళ్ళు, కొబ్బరికాయ అన్నీ అక్కడ పెట్టాను. ఇవైతే పీటలు. నెక్స్టు దీపపు కుందులు ఉంటాయి కదా! వెండివి నా దగ్గరున్న కంచువి. నెక్స్ట్ కలశం మీదకి ముంత ఉండాలి కదా! ముంత అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను. నెక్స్ట్ డే బూరెలు అవి చేయడానికి శనగపప్పు ఇక్కడ నానబెట్టాను. గారెలు చేయడానికి ఇక్కడ మినప్పప్పు. నెక్స్ట్ ఇది ప్రసాదంకి, నెక్స్ట్ వాయనంలో ఇవ్వడానికి కొమ్ము శనగలైతే నానబెట్టాను. ఇంకోటి ఏంటి అనేసంటే ఫైనల్‌గా గ్యాస్ కూడా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మార్నింగే లేచి ఇంకా అలాగా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకోవాలని ఇలా అయ్యిందండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజైతే నా డే మొత్తం ఇలా గడిచింది. మీకెలా గడిచిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేసేయండి. నైటే కొంతవరకు మీరు ఈ పనంతా చేసేసారనుకోండి, మార్నింగ్‌కి కొంత ఇన్‌కంప్లీట్స్ అనేవి క్లియర్ అవుతాయి. పూజ కొంత ప్రశాంతంగా అవుతుందని నా ఐడియా. అయితే దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.